యా దా నీ గురించి నీకంటే ఇంటెలిజెంట్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ చెప్పు. వాటర్ బాటిల్ తేవాలా ఇవాళ అవసరం లేదా? అట్లాంటివి ఏం లేవు కదా? అలాంటివి ఉండదండి. నాకు భయం వేసింది, నాకు అక్క మైక్ ఇస్తుందా లేదో ఏడ్చారు కదా అని. ఓకే ఇప్పుడు ఇచ్చా, థ్యాంక్ యూ అక్క. ఇవ్వకపోతే నన్ను కొట్టేలా ఉన్నారు నీ ఫ్యాన్స్ అందరూ. ఓకే ఇదే ఇప్పుడు వచ్చిన మీడియా అందరికీ మీ వల్లే #90s అన్న సిరీస్ ప్రతి ఇంటికి చేరుకుంది. థ్యాంక్ యూ ప్రతి మీడియాకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మీడియాకి. ఇంకా లాస్ట్ టైం సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడతా. మొత్తం రూకి థ్యాంక్ యూ చెప్తా ఏనండి. ఓకే ఓకే ఫస్ట్ మా అక్కతో స్టార్ట్ చేస్తా. ఓవర్ నైట్ స్టార్ వసంతిక మచ్చ ఇన్స్టాగ్రామ్లో వసంత 1,00,000 ఫాలోవర్స్ వచ్చాయంట. మరి అక్క ఏమన్నా చేసావా? సినిమాస్ అయినా ఏం చేయలేదంట కానీ చేస్తుంది అక్క. నెక్స్ట్ సినిమాలో చూడండి చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారు, ఎవరితో ఒకరితో అయితే ఉంటుంది వసంతిక మచ్చ. గుర్తుపెట్టుకోండి, ఫాలో కొట్టేయండి ఇప్పుడు వెళ్ళి. కానీ ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క నన్ను భరించినందుకు. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య మౌలి అన్నయ్య ఏ ముహూర్తంలో అన్న ఈ స్క్రిప్ట్ ఉన్నాడేమో కానీ మౌలి అన్న తన భుజం మీద పెట్టుకొని మొత్తం #90s ప్రమోట్ చేస్తాడు అన్న. నాకు థ్యాంక్ యూ చెప్పాలని ఇబ్బందిగా ఉన్నా, చెప్తున్నా థ్యాంక్ యూ. ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేసావు, చాలా మోటివేట్ చేసావు, చాలా కేరింగ్ అన్న నువ్వు. ఇప్పుడు మా మమ్మీ డాడీ శివాజీ గారు, వాసికి మ్యామ్, చెప్పాలంటే శివాజీ గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరూ చాలా బిగ్ అసెట్ ఈ మొత్తం సిరీస్కి. వాళ్ళు ఇంత ఓన్ చేసుకొని చేశారు కాబట్టి #90s అని ఒక సిరీస్ ఇంత హిట్ అయింది. ప్లస్ ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ వినండి, వెరీ 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 ఇంపార్టెంట్ వినండి, చెప్తున్నా మర్చిపోయా. నువ్వు మర్చిపోయావు కదా, వాళ్ళు ఇంటనే ఉన్నారు, నీకు రావట్లేదు లోపల నుంచి. మా రాతలు మార్చేసిన కెప్టెన్ ఆఫ్ ది షిప్, జేమ్స్ కెమెరాన్ ఆఫ్ ది సిరీస్ ఆదిత్య హాసన్ అన్న. కాదు అన్న, జేమ్స్ కెమెరాన్ ఆఫ్ ది సిరీస్. కంటిన్యూ రావట్లేదు కదా. అన్న నేను ఒక్కటే అడగాలనుకున్నాను, సీజన్ 2లో అయితే ఉంటాయి కదా? ఓకేనా, ఉంటాయి కదా? జోక్స్ అయిపోతా. ఓకే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? యా సాంప్రదాయిని సురేష్ బబ్లీ అన్న ప్లీజ్ అన్న, నీకు దండం అన్న ప్లీజ్ అన్న, నీ వల్ల నాకు చెప్తున్నా కదా, నాకు చాలా పేరు వచ్చింది అన్న బాబు. సురేష్ ఇప్పుడు సాంప్రదాయాన్ని సూపర్భారతిని అన్నారు, ఇప్పుడు సాంప్రదాయం సూపర్భారతి అని ప్లస్ ఆదిత్య అని పిలుస్తున్నారు. ఓకే ఇప్పుడు సాంప్రదాయం సూపర్భారతి అన్న రోహన్ కాదు, సురేష్ బబ్లీ అన్న, గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ అన్నకి థ్యాంక్ యూ, ప్లస్ ఉదయ్ అన్నకి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ ఆదిత్య. సీజన్ 2తో ఇంకా అలరిస్తానని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏడవలే విన్ అయినావు నువ్వు. ఓకే నితిన్ అన్న అట్లనే చూస్తుండు, మళ్ళీ నా పేరు చెప్పలేదని. ఇంకో పక్క రాజశేఖర్ అన్న కూడా చూస్తుండు, డబ్బులు ఇస్తే నా పేరు చెప్పలేదా అని. రాజశేఖర్ అన్న సిరీస్ రిలీజ్ చేస్తే నా పేరు చెప్పలేదా అని. నేను ఇంకా ఈ సక్సెస్ కారణం ప్రతి టెక్నీషియన్కి, ఏడీ అన్నకి, మాకు ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ అన్నకి, ఇంకా ప్రొడ్యూసర్స్ అందరికీ, ఇంకా నన్ను చాలా హ్యాండ్సమ్గా చూపించిన అజీమ్ అన్నకు కూడా థ్యాంక్ యూ. అంతే, థ్యాంక్ యూ అలాట్. ఈటీ అంటే నాకు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది కవరింగ్ మామూలుగా అసలు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇప్పుడు పైన పాట కడుతున్నారు.